గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ ప్రస్తుత పాఠంలో ఈ టాపిక్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి, ఒక బిందు విద్యుదావేశం వల్ల విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణాన్ని ఉత్పత్తి చేయడం అంటే ఏమిటో నేర్చుకుందాం. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రజెంట్ క్లాస్ ఈస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ and what are equipotential surfaces and how to determine the electric field intensity, electric potential due to a point charge. విద్యుత్ పొటెన్షియల్ ఒక బిందు విద్యుదావేశం వల్ల మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మొదట వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనం చూద్దాం. సో విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మొదట మనం క్లాస్లో నేర్చుకున్నాం విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇది ఒక విద్యుదావేశం నేను తీసుకున్నాను. దీన్ని బిందు విద్యుదావేశము, పాయింట్ ఛార్జ్ అంటారు. సో దీన్ని నేను ప్లస్ క్యూతో రిప్రజెంట్ చేశాను. సో ప్లస్ క్యూ అనే పాయింట్ ఛార్జ్ నేను తీసుకున్నట్లయితే వీ నో దట్ ద రీజియన్ అరౌండ్ ద పాయింట్ ఛార్జ్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఫెల్ట్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ బిందు విద్యుదావేశం చుట్టూతా ఏ మేరకు దాని ప్రభావం విస్తరించి ఉంటుందో ఆ మొత్తం ప్రాంతాన్ని మనం విద్యుత్ క్షేత్రం అని పిలవడం జరుగుతుంది. సో ఈ బిందు విద్యుదావేశం వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ క్షేత్రంలో నేనేం చేస్తున్నానంటే ఇంకొక శోధక విద్యుదావేశం Q0. సో దిస్ ప్లస్ Q0 ఛార్జ్ ఈజ్ నోన్ యాజ్ టెస్ట్ ఛార్జ్. సో వెన్ దిస్ టెస్ట్ ఛార్జ్ ప్లస్ Q0 ఈజ్ బ్రాట్ విత్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాయింట్ ఛార్జ్ Q, దెన్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ రిపల్సివ్ ఫోర్స్. ఎప్పుడైతే మనం శోధక విద్యుదావేశం Q0ని Q వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రంలోకి తీసుకొని వచ్చామో, ఈ రెండు విద్యుదావేశాలు ధన విద్యుదావేశాలు కాబట్టి వాటి మధ్యలో వికర్షణ బలం అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ ఛార్జ్ పుషెస్ అవుట్ సైడ్, దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద ఫోర్స్. మనకు ఈ దిశలో రిపల్సివ్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక శోధక విద్యుదావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోకి తీసుకొని రావాలంటే ఈ రిపల్సివ్ ఫోర్స్కి ఎగనెస్ట్గా కొంత పని చేయాల్సి ఉంటుంది. సో in order to move this test charge in an electric field caused by charge Q, we have to perform some work done. ఈ Q charge అనే Q0 అనేటువంటి శోధక విద్యుదావేశాన్ని విద్యుత్ క్షేత్రంలో B నుండి Aకి తీసుకొని రావడానికి నేను కొంత పని చేయాలి. కాబట్టి ఈ పనిని నేను WABతో రిప్రజెంట్ చేసినట్లయితే అప్పుడు ఈ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు WAB/Q0కి సమానమవుతుంది. దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు మూవ్ ఏ టెస్ట్ ఛార్జ్ Q0 ఫ్రమ్ పాయింట్ B టు పాయింట్ A within an electric field caused by a point charge Q, we have to perform some work done. If W is the work done, then the potential difference between A and B is represented as VA minus VB is equal to W/Q0. సో ఒక శోధక ఆవేశాన్ని విద్యుత్ క్షేత్రంలో రెండు బిందువుల మధ్య కదల్చడానికి కొంత పని చేయాలి. ఆ పనికి శోధక విద్యుదావేశం యొక్క పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా అంటాం. Therefore, the work done in moving a test charge from one point to another point in an electric field, the ratio of work done in moving a test charge from A to B to A in an electric field to the magnitude of test charge is represented as the potential difference between those 2 points in that electric field. So VA minus VB is equal to W/Q0 గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ B ఈజ్ ఎట్ ఇన్ఫైనిటీ, అనంత దూరంలో కనుక ఈ Bని కనుక నేను తీసుకున్నట్లయితే అప్పుడు ఏ దగ్గర విద్యుత్ పొటెన్షియల్ ఏమవుతుందమ్మా అంటే VB, ఎప్పుడైతే నేను Bని ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో తీసుకున్నానో VB ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 0. అనంత దూరంలో బిందువు ఉంది కాబట్టి దీనివల్ల ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనంత దూరంలో ఉండదు కాబట్టి అక్కడ పొటెన్షియల్ 0 అవుతుంది. సో ఇఫ్ VB ఈజ్ 0, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ VA ఈజ్ ఈక్వల్ టు W/Q0. కాబట్టి ఇప్పుడు పొటెన్షియల్ని ఏ విధంగా నిర్వచించవచ్చు మనం? అనంత దూరం నుండి ఒక ఏకాంక ధన విద్యుదావేశాన్ని విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు దగ్గరికి తీసుకొని రావడానికి చేయవలసిన పనిని ఆ బిందువు దగ్గర
విద్యుత్ పొటెన్షియల్గా మనం నిర్వచిస్తాం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ a unit positive charge from infinity to a point in the electric field is known as electric potential at that point. సో ఆ విధంగా మనం విద్యుత్ పొటెన్షియల్ని నిర్వచించడం జరుగుతుంది. కాబట్టి అనంత దూరం నుండి ఏకాంక ధన విద్యుదావేశాన్ని విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు దగ్గరికి తీసుకొని రావాలంటే కొంత పని చేయాలి. ఆ పనినే మనం విద్యుత్ పొటెన్షియల్గా నిర్వచిస్తున్నాం. సో విద్యుత్ పొటెన్షియల్కి మన ప్రమాణం కనుక తీసుకున్నట్లయితే SI ప్రమాణం వోల్టుల్లో కొలుస్తాం. మరి ఇప్పుడు సమ పొటెన్షియల్ తలము ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఒక విద్యుత్ క్షేత్రంలో లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ హ్యావ్ సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. సో ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ పొటెన్షియల్ విలువ సమానంగా ఉన్నటువంటి బిందువుల పదాన్ని మనం సమ పొటెన్షియల్ తలంగా పిలవడం జరుగుతుంది. సపోజ్ నేను పాయింట్ ఛార్జ్ ఇక్కడ తీసుకున్నాను. పాయింట్ ఛార్జ్కి r దూరంలో ఒక సర్కిల్ని కనుక నేను తీసుకున్నట్లయితే, ఒక స్పియర్ని కనుక నేను కన్స్ట్రక్ట్ చేసినట్లయితే, ఆ కన్స్ట్రక్ట్ చేసిన స్పియర్ మీద ఎక్కడైనా సరే పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉంటుంది. బికాస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఛార్జ్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద స్పియర్. therefore potential is same at every point on the sphere. So the locus of all points which have same electric potential is known as equipotential surface. So నేను ఒక గోళాన్ని Q అనేటువంటి విద్యుదావేశం, బిందు విద్యుదావేశం చుట్టూతా ఒక గోళాన్ని r వ్యాసార్థంతో ఒక గోళాన్ని నేను నిర్మించుకున్నట్లయితే గోళం మీద ప్రతి బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే r విలువ స్థిరము, Q విలువ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ప్రతి బిందువు వద్ద మనకు విద్యుత్ పొటెన్షియల్ విలువ సమానంగా ఉంటుంది. ఆ తలాన్ని మనం సమ పొటెన్షియల్ తలంగా పిలుస్తాం. సో యాజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 0 బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, hence no work is done in order to move a point charge from one point to another point. సో ఇది ఒక సమ పొటెన్షియల్ తలం అనుకుందాం. ఈ సమ పొటెన్షియల్ తలం మీద ఎట్ ఎవ్రీ పాయింట్ పొటెన్షియల్ ఈజ్ సేమ్. సో పొటెన్షియల్ సేమ్ ఉంది కాబట్టి ఈ సమ పొటెన్షియల్ తలం మీద ఛార్జ్ని మూవ్ చేయడానికి నేను ఏ పని చేయవలసిన అవసరం లేదు. బికాజ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ద పొటెన్షియల్ ఈజ్ సేమ్, therefore potential difference is 0, therefore work done is 0 in order to move the charge from one point to another point on the equipotential surface. సో ఎప్పుడైతే వర్క్ డన్ 0 అయింది అంటున్నాం, వర్క్ డన్ 0 అయింది అంటే ఖచ్చితంగా మనకి ఏం తెలుస్తుందంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది విద్యుత్ క్షేత్ర దిశ, విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిశ ఎట్లా ఉంటుంది? నార్మల్లీ అవుట్వర్డ్స్. సో నార్మల్లీ అవుట్వర్డ్స్ కాబట్టి స్పియర్కి మన సర్ఫేస్ మీద పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి మన సమ పొటెన్షియల్ తలానికి లంబంగా విద్యుత్ క్షేత్ర దిశ అనేది ఉంటుంది. కాబట్టి ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్. సో ఇది పర్పెండిక్యులర్గా ఉండడం వల్లనే మనకి ఏమవుతుందయ్యా అంటే దీని మీద విద్యుదావేశాన్ని మూవ్ చేయడానికి చేయవలసిన పని 0 అవుతుంది. ఓకే, సో హెన్స్ the lines of force at every point of the equipotential surface are perpendicular to the surface. సో మనకు లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఇవి లైన్స్ ఆఫ్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడెక్కడో విద్యుదావేశం ఉంది, దాని విద్యుదావేశం ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉంటాయి. దానికి పర్పెండిక్యులర్గా మనకి ఏముంటాయమ్మా అంటే ఈక్విపొటెన్షియల్ తలాలు ఉంటాయి. సో ఈక్విపొటెన్షియల్ తలం ఎప్పుడూ కూడా విద్యుత్ క్షేత్ర దిశకు లంబంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో సమ పొటెన్షియల్ తలాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. విద్యుత్ క్షేత్రం ఎప్పుడూ కూడా, విద్యుత్ క్షేత్ర తీవ్రత లేదా విద్యుత్ క్షేత్రం ఎప్పుడూ కూడా మన సమ పొటెన్షియల్ తలాలకి లంబంగా ఉంటుంది. సో ఇది సమ పొటెన్షియల్ తలం, విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ, ఇది రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్ర దిశను సూచించేది విద్యుత్ బలరేఖలు, వీటికి లంబంగా సమ పొటెన్షియల్ తలాలు ఉన్నాయి. The work done in moving a charge on equipotential surface is 0. సో సమ పొటెన్షియల్ తలాల మీద, ఈ సమ పొటెన్షియల్ తలాల మీద పని చేయడం అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ని మూవ్ చేయడానికి చేయవలసిన పని 0 అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇద్దరి మధ్యలో కోణం వచ్చేసి 90 డిగ్రీలు అవుతుంది. 90 డిగ్రీలు అయినప్పుడు cos 90 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి సమ పొటెన్షియల్ తలాల మీద విద్యుదావేశాన్ని మూవ్ చేయడానికి మనం చేయాల్సినటువంటి పని ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది.
ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈస్ సేమ్ యాజ్ వేవ్ ఫ్రంట్ ఇన్ ఆప్టిక్స్. మనం ఆప్టిక్స్లో దృశ్యశాస్త్రంలో ఏంటంటే వేవ్ ఫ్రంట్ గురించి చదువుకుంటాం, తరంగాగ్రాల గురించి. సో తరంగాగ్రం అంటే ఒక బిందుజనకాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ బిందుజనకం నుంచి కాంతి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. సో ఒకే దశ కలిగినటువంటి బిందువుల సముదాయాన్ని మనం ఒక ఊహాత్మక రేఖను గీసామనుకోండి, ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ హ్యావ్ సేమ్ ఫేస్. ఒకే దశను కలిగినటువంటి బిందువుల లోకస్ని మనం బిందు పదాన్ని ఏమని పిలుస్తామంటే తరంగాగ్రం అంటాం. అక్కడ తరంగాగ్రం అనేది కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో దృశ్యశాస్త్రంలో హైగన్స్ చెప్పినట్లుగా తరంగాగ్రాన్ని మనం ఏ విధంగా నిర్మించుకుంటామో ఒకే దశ కలిగినటువంటి బిందువుల బిందు పదాన్ని మనం ఏమని పిలుస్తామంటే అక్కడ తరంగాగ్రం అంటాము. అట్లాగే ఇక్కడ కూడా మనకు సమపొటెన్షియల్ తలం అనేది ఎట్లా ఉంటుంది అంటే సేమ్ ఈక్వలెంట్గా ఉంటుంది వేవ్ ఫ్రంట్కి. వెన్ ఛార్జ్ లైస్ ఎట్ ఇన్ఫైనిటీ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఆర్ ప్లేన్. మనం తీసుకున్నటువంటి విద్యుదావేశం అనంత దూరంలో ఉన్నట్లయితే అటువంటి సందర్భాల్లో సమపొటెన్షియల్ తలం అనేది ఒక ప్లేన్ మీద ఒక తలంలో ఉంటుంది అన్నమాట, ఒక తలానికి పరిమితమై ఉంటుంది. సో ఇప్పుడు పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, ఇది ఒక బిందు విద్యుదావేశం వల్ల విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణాన్ని మనం ఉత్పాదించాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకొని రావాలి. ఒక బిందు విద్యుదావేశం ఒక పాయింట్ ఛార్జ్ నేను తీసుకుంటే దాని కొంత దూరంలో విద్యుత్ పొటెన్షియల్ ఎంత ఉందో మనం కనుక్కోవడానికి సమీకరణం కావాలి. అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఫర్ దిస్ లెట్ us కన్సిడర్ దిస్ ఫిగర్. ఈ ఫిగర్ని చూడండి. నేను ప్లస్ ఛార్జ్ని క్యూ అనేటువంటి ప్లస్ ఛార్జ్ని నేను ఇక్కడ తీసుకున్నట్లయితే నేనేం చేస్తున్నానంటే ఒక టెస్ట్ ఛార్జ్, ఇది పాయింట్ ఛార్జ్, ప్లస్ క్యూ అనేది పాయింట్ ఛార్జ్, ఇక్కడ క్యూ నాట్ అనేది టెస్ట్ ఛార్జ్. శోధక విద్యుదావేశము, బిందు విద్యుదావేశం. క్యూ అనేది బిందు విద్యుదావేశము, క్యూ నాట్ అనేది శోధక విద్యుదావేశం. సో ఇప్పుడు ఈ శోధక విద్యుదావేశాన్ని ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకు నేను తీసుకొని వస్తున్నాను. ఏ అనే బిందువు నుండి బి అనే బిందువుకు నేను తీసుకొని రావాలంటే రిపల్సివ్ ఫోర్స్కి అగెనెస్ట్గా నేను కొంత పని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినట్లుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ క్యూ ఈజ్ ఈ. ఇక్కడ క్యూ వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, బిందు విద్యుదావేశం క్యూ వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతని ఈ అనుకున్నాను. దేర్ఫోర్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ దిస్ టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్. ఈ శోధక విద్యుదావేశాన్ని నేను ఈ క్యూ అనేటువంటి విద్యుదావేశం ఏర్పరిచిన విద్యుత్ క్షేత్రంలో శోధక విద్యుదావేశాన్ని తీసుకొని వస్తే దీని మీద బలం పనిచేస్తుంది. ఎంత బలం పనిచేస్తుంది? కులాంబ్స్ లా నుంచి F ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఈ. శోధక విద్యుదావేశం పరిమాణము ఇంటూ విద్యుత్ క్షేత్ర తీవ్రత. ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of test charge into electric field intensity is the force exerted by electric field on the test charge. So F is equal to EQ naught. Let it be equation 1. ఇప్పుడు వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ టు మూవ్ ద టెస్ట్ చార్జ్ త్రూ ఏ స్మాల్ డిస్టెన్స్ dr. ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా అంటే ఈ టెస్ట్ ఛార్జ్ని dr అనే చిన్న దూరాన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. ఎట్లాగా? ఈ రిపల్సివ్ ఫోర్స్కి అగెనిస్ట్గా తీసుకొని రావాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఈ క్యూ నాట్ అనే శోధక విద్యుదావేశాన్ని స్వల్ప దూరము స్థానభ్రంశం చేయాలి, dr స్థానభ్రంశం చెందించాలంటే టు డిస్ప్లేస్ దిస్ టెస్ట్ ఛార్జ్ త్రూ dr, ద వర్క్ డన్ డ్యూరింగ్ దిస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై dw. dw అనేది ఈ చిన్న స్థానభ్రంశంలో చేయవలసిన పని అని నేను అనుకున్నట్లయితే dw ఈజ్ ఈక్వల్ టు f డాట్ dr. దేర్ ఫోర్ ఎఫ్ అంటే మనకు తెలుసు ఈక్యూ నాట్ డాట్ dr. ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏ బార్ బి బార్ల మధ్యలో కొసైన్ యాంగిల్ని పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ dr డైరెక్షన్ ఇది, ఈ బార్ డైరెక్షన్ ఇది, ఇద్దరి మధ్యలో కోణం 180 degrees. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎఫ్ డాట్ dr ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ నాట్ dr cos 180కి సమానం అవుతుంది. cos 180 -1 కాబట్టి క్యూ నాట్ అనే శోధక విద్యుదావేశాన్ని dr స్థానభ్రంశం చెందించడంలో చేయాల్సిన చిన్న పని, ద స్మాల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ డిస్ప్లేస్మెంట్ dr ఈజ్ -EQ నాట్ drకి సమానం అవుతుంది. బట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ క్యూ ఎట్ ఎ డిస్టెన్స్ r ఈజ్ గివెన్ బై దిస్ ఈక్వేషన్. మనకు తెలుసు, మనం ముందు నేర్చుకున్నాం. ఎక్కడ అంటే గాస్ లాలో మనం నేర్చుకున్నాం. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². కూలాంబ్స్ లా నుంచి కూడా మనకు వస్తుంది. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². సో ఈ Q అనే విద్యుదావేశం నుంచి r దూరంలో
విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². కాబట్టి ఈ బదులుగా నేను సమీకరణం 4 నుంచి ఈ వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే అప్పుడు ఈ చిన్న వర్క్ డన్ ఎంత అయిందయ్యా అంటే -1/4πε0 ఇంటూ Q/r² టైమ్స్ Q0 ఇంటూ drకి సమానమైంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 5 అనుకుందాం మనం. ఇప్పుడు హెన్స్ ద టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ టెస్ట్ చార్జ్ ఫ్రమ్ A టు B, మొత్తము ఈ విద్యుదావేశాన్ని dr స్థానభ్రంశం చెందించాలంటే చిన్న పని. ఇప్పుడు A నుంచి Bకి, A ఎక్కడైనా ఉండొచ్చు, ఈ A నుండి Bకి తీసుకొని రావడానికి చేయాల్సిన మొత్తం పని అంటే దీన్ని మనం ఏం చేయాలా, ఇంటిగ్రేట్ చేయాలి. dWని ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి, A నుండి Bకి. సో A నుండి Bకి రేఖీయ సమాకలనం లైన్ ఇంటిగ్రల్ మనం చేయాల్సి ఉంటుంది. ఎవరిని, dW మూలకాన్ని. సో dW అనే పనిని మనం రేఖీయ సమాకలనం చేయాల్సి ఉంటుంది. దేర్ఫోర్ ద టోటల్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ WAB అనుకుంటే ఇంటిగ్రల్ A టు B dW వాల్యూ మనకు తెలుసు -1/4πε0 Q/r², Q0 drకి సమానం. సో ఇక్కడ Q0 4πε0 ఇవన్నీ కూడా స్థిరరాశులు కాబట్టి ఇంటిగ్రల్ నుంచి బయటికి తెచ్చినట్లయితే WAB ఈజ్ -QQ0 4πε0 ఇంటిగ్రల్ A టు B dr/r²కి సమానం అవుతుంది. కానీ ఇప్పుడు మనకు తెలుసు ఇంటిగ్రల్ 1/r² ఈజ్ -1/r, ఇక్కడ మైనస్ తర్వాత ఇక్కడ మైనస్ ఉంది. మనకి ఈ రెండు పోయినట్లయితే మనం లిమిట్స్ కనుక అప్లై చేసినట్లయితే ఈ కాన్స్టెంట్ ఇట్లాగే ఉంది. 1/rలో లిమిట్స్ అప్లై చేస్తే 1/rb మైనస్ 1/rkకి సమానం అవుతుంది. సో ఈక్వేషన్ 7 రిప్రజెంట్స్ టోటల్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ B టు A. మనం శోధక విద్యుదావేశాన్ని A నుండి Bకి విద్యుత్ క్షేత్రంలో తీసుకొని రావడానికి చేయాల్సిన పనిని WAB అనుకుంటే A నుండి Bకి శోధక విద్యుదావేశాన్ని తీసుకురావడంలో చేయాల్సిన పనికి సమీకరణం. సపోజ్ దేర్ఫోర్ WAB ఈజ్ నథింగ్ బట్ VB మైనస్ VA. సో పొటెన్షియల్ డిఫరెన్స్కి సమానం అవుతుంది. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ VB మైనస్ VA అనుకుంటే సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై Q0. మనకు తెలుసు పొటెన్షియల్ డిఫరెన్స్ నిర్వచనం మనం నేర్చుకున్నాము, WA/Q0కి సమానం అవుతుంది. దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ A పాయింట్స్, ఈ B మరియు Aల మధ్యలో, A మరియు Bల మధ్యలో పొటెన్షియల్ తేడా VB మైనస్ VAకి సమీకరణాన్ని మనం WAB/Q0 కింద రాసుకుంటాం. దాని విలువ ఇంతను వచ్చింది. కాబట్టి విద్యుత్ క్షేత్రంలో తీసుకున్నటువంటి రెండు బిందువులు ABల మధ్యలో పొటెన్షియల్ తేడాకి ఈక్వేషన్ మనం తీసుకొని వచ్చాం. సపోజ్ ఇక్కడ A అనేటువంటి పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ A అనే పాయింట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. అంటే ఈ Q నుంచి అనంత దూరంలో ఉన్నట్లయితే అక్కడ విద్యుత్ పొటెన్షియల్ విలువ 0 అవుతుంది. కాబట్టి మనకు VA వాల్యూ 0 అవుతుంది. కాబట్టి అట్లాగే అనంత దూరంలో నేను పాయింట్ని తీసుకున్నాను కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి VB ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/RBకి సమానం అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ 1/4πε0 Q/RBకి సమానం అవుతుంది. కానీ జనరల్గా మనం ఇంకా ABలు అనేటువంటి పదాలు తీసుకున్నట్లయితే Q అనే విద్యుదావేశం నుంచి R దూరంలో పొటెన్షియల్ ఎంత అంటే V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R కింద రాస్తాం. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. బిందు విద్యుదావేశం వల్ల R దూరంలో విద్యుత్ పొటెన్షియల్ కావాలి అంటే ఎక్స్ప్రెషన్ V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R కి సమానం అవుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. థ్యాంక్ యూ.